హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా. దిస్ ఇస్ దివేశ్రీ. న్యాచురల్ స్టార్ నాని హీరోగా RRR ప్రొడ్యూసర్ దానయ్య నిర్మాణ సారథ్యంలో తెరకెక్కిన మూవీ సరిపోదా శనివారం. ఆగస్టు 29న రిలీజ్ అయిన ఈ మూవీకి వివేక్ ఆత్రేయ దర్శకుడు కాగా ప్రియాంక మోహన్ హీరోయిన్గా చేసింది. వర్షాలని సైతం లెక్క చేయకుండా నాని అభిమానులు ప్రేక్షకులు ఈ సినిమాకి ఘన విజయాన్ని సాధించి పెట్టారు. నాని కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కిన ఈ మూవీ 100 కోట్ల మార్కెట్ని కూడా అందుకుంది. ఇప్పుడు ఈ మూవీ హిందీలోకి రీమేక్ కాబోతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. స్టార్ హీరో కార్తిక్ ఆర్యన్ హీరోగా చేయబోతున్నాడని, దీని మీద త్వరలోనే అధికార ప్రకటన కూడా రానుందని అంటున్నారు. ఇదే నిజమైతే కనుక కార్తిక్ ఆర్యన్ కెరీర్లో ఇంకో హిట్ చేరినట్టే అనుకోవచ్చు. ఎందుకంటే సరిపోదా శనివారం 100కి 100 పాళ్ళు పర్ఫెక్ట్ యాక్షన్ సబ్జెక్ట్. హిందీ ప్రేక్షకులు ఆ తరహా సబ్జెక్ట్ని ఎంతగానో ఇష్టపడతారు. మోస్ట్లీ హిందీలో తెరకెక్కిన అన్ని సినిమాల్లో కూడా యాక్షన్ ఒక రేంజ్లో ఉంటూ లవ్, కామెడీ, సెంటిమెంట్ దానికి అటాచ్మెంట్గా ఉంటాయి. కాబట్టి హిందీ ప్రేక్షకులకి సరిపోదా శనివారం నచ్చడం పక్కా అని భావించవచ్చు. మరి పోలీస్ ఆఫీసర్గా విజృంభించి నటించిన SJ సూర్య క్యారెక్టర్లో ఆయనే చేస్తాడా లేక వేరే వాళ్ళు చేస్తారో తెలియాలి. అలాగే దానయ్యనే హిందీలో కూడా నిర్మిస్తాడా లేక వేరే వాళ్ళ అనేది కూడా తెలియాల్సి ఉంది. కొన్ని రోజులైతే గానీ మూవీకి సంబంధించిన అన్ని విషయాల్లో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కార్తిక్ ఆర్యన్ లేటెస్ట్గా చందు ఛాంపియన్, భూల్ భులయ్యా 3తో వరుస హిట్లని అందుకొని ఎంటైర్ తన సినీ కెరీర్లోనే మంచి సక్సెస్ జోష్లో ఉన్నాడు.